RX 100 లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత యూత్లో మంచి గుర్తింపు వచ్చినా కూడా హీరో కార్తికేయకి ఆ స్థాయిలో హిట్ అయితే దక్కలేదు. కానీ అవకాశాలు మాత్రం చాలా స్ట్రాంగ్గానే వస్తున్నాయి. మధ్యలో బ్రేక్ కోసం అజిత్, వలిమై, నాని, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాల్లో విలన్గా చేసి మళ్ళీ హీరో ట్రాక్ వైపు వచ్చేసాడు అతను. బెదుర్లంక 2012 సినిమాతో భారీగా కాకపోయినా ఒక మాదిరిగా అంటే ఒక యావరేజ్ విజయం అయితే వచ్చిందనుకోవచ్చు. అయితే ఇప్పుడు కాన్సెప్ట్ కొత్తగా వచ్చినటువంటి భజే వాయువేగం సినిమాని తీసుకొచ్చాడు అతను. యూవీ కాన్సెప్ట్స్ నిర్మాణం కావడంతో మంచి రిలీజే వచ్చింది అనుకోవచ్చు. కథ ఏంటంటే, అనాథైనటువంటి వెంకట్ అంటే కార్తికేయని చేరతీసి కొడుకు రాజు అంటే రాహుల్ టైసన్తో కలిపి సొంత బిడ్డలాగా పెంచుతాడు లక్ష్మయ్య అంటే తనికెళ్ళబడిన క్యారెక్టర్. క్రికెట్ అంటే పడి చచ్చిపోయేటువంటి వెంకట్ అన్నయ్యను తీసుకుని ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్తాడు. బెట్టింగులతో కాలక్షేపం చేస్తున్న టైంలో తండ్రి అనారోగ్యం ముదిరి 20 లక్షలు అవసరమై డేవిడ్ అంటే రవిశంకర్ వేసాడు క్యారెక్టర్ గ్యాంగ్ దగ్గర పందెం కాస్తాడు. ఊహించిన విధంగా రెట్టింపు సొంపు గెలుచుకుంటాడు. అయితే డేవిడ్ ముఠా డబ్బు ఇవ్వకుండా రివర్స్లో బెదిరిస్తుంది. దీంతో డేవిడ్ కారు ఎత్తుకుపోయిన వెంకట్కి దానితో 1000 కోట్ల ముడిపడున్నాయని తెలియక చిక్కుల్లో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత అసలు స్టోరీ మొదలవుతుంది. అయితే ₹1 మాఫియా డబ్బుతో ముడిపడిన క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఏం కొత్త కాదు. అయినా సరే వర్కౌట్ చేసుకోవడానికి బోలెడంత స్కోప్ ఉన్న జోనర్ ఇది. వెంకటేష్ క్షణక్షణం నుంచి నిఖిల్ స్వామిరార దాకా ఎన్నో వచ్చాయి ఇదే పాయింట్లో వస్తూనే ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఇదే తరహాలో ఆలోచించాడు. కానీ రెగ్యులర్గా వెళ్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకోరని గుర్తించి తండ్రి సెంటిమెంట్ని బలంగా దట్టించి బెట్టింగుల ద్వారా యువత ఎంత నాశనం అవుతున్నారో మెసేజ్ చూపించాలనుకున్నాడు. కానీ ఊరికే సందేశ రూపంలో వెళ్తే ఎవరో ఒప్పుకోరు కాబట్టి దానికి కమర్షియల్ పూత పోసి సరిపడా ట్విస్టులు గట్రా యాడ్ చేసుకుని భజే వాయువేగం సిద్ధం చేశాడు. ఫస్ట్ హాఫ్ పెద్దగా చెప్పుకునే విశేషం ఏం లేదు. అవసరానికి మించి వెంకటు, లక్ష్మయ్యల అనుబంధాన్ని రిజిస్టర్ చేయాలనే ప్రయత్నంలో అక్కర్లేని సాగదీత వచ్చేసింది. వీళ్ళ బంధాన్ని ఎంత ఎక్కువ చూపిస్తే అంత మోతాదులో ఎమోషన్ పండించవచ్చని డైరెక్టర్ అనుకున్నట్టున్నాడు. కానీ అది పెద్ద వర్కౌట్ అవ్వాలి. దానికి తోడు ఏమాత్రం ఆసక్తిగా ఉండదు లవ్ స్టోరీ. ఏదో మొక్కుబడిగా లెంత్ కోసం 30 గంట పెట్టేశారు. దానివల్ల మనకి పెద్దగా ఏం నచ్చదు. భరణి మీద అంటే తనికెళ్ళ భరణి మీద కార్తికేయకి ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి చాలా ఎక్కువ తాపత్రయపడ్డాడు డైరెక్టర్. కొన్ని హృదయాన్ని తాకేలాగా ఒక సీన్ పెడితే చాలు, కానీ అన్ని సీన్లు అవసరం లేదు అనిపించింది. దాంతోపాటు అన్నదమ్ముల కష్టాలకి ఓవర్గా కొన్ని ఎక్స్ట్రా పాయింట్లు యాడ్ చేశారు. ఇంత సుదీర్ఘమైన ఎస్టాబ్లిష్మెంట్ల తర్వాత అసలు ట్విస్ట్ ఇంటర్వెల్ దగ్గర మొదలవుతుంది. బెట్టింగ్తో మొదలుపెట్టాక మాదక ద్రవ్యాలు, మేయర్ కొడుకు తాలూకా ట్విస్టు, హవాలా నోటు, పంచాయతీ వగైరాలు గతంలో చూసినట్టే అనిపించినా తన టేకింగ్తో కాస్త ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేలా చేశాడు ప్రశాంత్. అయితే అన్ని అంశాలు ఒకేసారి చెప్పాలంటే తాపత్రయంలో మలుపులు, మెసేజ్లు ఎక్కువైపోయి వెంకట్, డేవిడ్ల మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ మరింత థ్రిల్లింగ్గా రూపొందించాల్సింది. ధృవాలో రామ్ చరణ్, అరవింద్ స్వామి రేంజ్లో ఆర్టిస్టింగ్ స్క్రీన్ ప్లే ఉండుంటే భజే వాయువేగం చాలా పెద్ద హిట్ అయ్యేది. ఎంత చేసిన ప్రశాంత్ రెడ్డి ఆధునికంగా ఆలోచించాడు అనుకుంటే రొటీన్ దారిలో వెళ్ళడం నిరాశపరుస్తుంది. ప్రేమ కథని తేలిగ్గా ఏదో మొక్కబొడిగా నడిపించేశాడు. అసలు కథని తర్వాత చెప్పాలని డిసైడ్ అయినా ప్రేక్షకులకి విశ్రాంతి ముందు వరకు ఎలాంటి ఎంటర్టైన్ చేస్తే బాగుంటుందని దాని మీద కసరత్తు చేయాల్సింది. పెద్ద ఇమేజ్ ఉన్న స్టార్ హీరో అయితే కొన్ని కరువైపోతాయి. కానీ కార్తికేయకి అవకాశం లేదు. కంటెంట్ బాగుంటే తన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ తోడవుతాయి. కానీ భజే వాయువేగంలో ఎక్స్ట్రాడినరీ మ్యాటర్ లేదు, అయినా మరీ బ్యాడ్ కాదు. సో ఈ వీకెండ్కి మీరు ఈ సినిమాని ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్తే ఎంజాయ్ చేయగలరు. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు బాగున్నాయి, నేపథ్య సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కార్తికేయ క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశారు. ఇవి ప్లస్ పాయింట్లు. ఇక మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ పెద్దగా ఎక్కదు. హీరోయిన్ కెమిస్ట్రీ కానీ లవ్ ట్రాక్ కానీ చిరాగ్గా ఉంది. ఎమోషన్ పెద్దగా వర్కౌట్ అవ్వాలి. చెప్పాక ఇందాక చాలా కష్టపడి ఎక్కించడానికి ట్రై చేస్తే అంత అవసరం ఉండదు. ఒక్క చిన్న సీన్ పెట్టినా చాలు. తండ్రికి కొడుక్కి మధ్య అంత ఎస్టాబ్లిష్మెంట్ అవసరంలా. సరే, క్లైమాక్స్ కూడా కాస్త యావరేజ్గా వెళ్ళిపోయింది. సో భజే వాయువేగం ఏం లేదు. కానీ సినిమాలో ఈ వీకెండ్కి వచ్చిన 3 సినిమాల్లో కాస్త బెటర్ ఆప్షన్ కింద ఈ సినిమా అయితే కనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్తే డెఫినెట్లీ ఈ ట్విస్ట్ వల్ల, సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ వల్ల సినిమా డెఫినెట్లీ నచ్చుతుందని అనిపిస్తుంది. అంటే ఉన్న సినిమాల్లో బెటర్ ఆప్షన్ కింద లెక్క అనమాట. లేదంటే ఓటీటీ కోసం వెయిట్ చేయండి, మీ ఇష్టం.